శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 13వ తేదీ నవంబర్ నెల 2025 గురువారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి అనుకూలమైనటువంటి రాహు సంచారం చాలా బాగుంది. ఇంకా వేరే ఎవరన్నా బాగున్నారా అంటే మిగతా గ్రహాల యొక్క ఉనికి అంతగా బాగలేదు. ఈ కారణం చేత పూర్తి ఓర్పు కలిగి ఉండాల్సినదిగా సూచన చేస్తూ ఉన్నాను. అన్ని విషయాలలోనూ భార్యాభర్తల అనుకూలత, పూర్తి ఓర్పు కలిగి ఉండండి. దూర ప్రాంత ప్రయాణాలు అధిక జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా వాహనాల మీద ప్రయాణించేవారు పూర్తి జాగ్రత్తలతో ఉండాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే కుటుంబ రీత్యా గాని, అన్నదమ్ముల రీత్యా, ఐకమత్యం రీత్యా గాని, మాతృవర్గ రీత్యా గాని, సంతాన రీత్యా గాని, రుణభారాల రీత్యా గాని, అలాగే పితృవర్గ రీత్యా గాని, ఉద్యోగ రీత్యా గాని, మీరు ఏ అంశాన్నైనా తీసుకోండి, ముందు ఓర్పుతో ఉండాలి అనేది ఒకటి మైండ్కి బాగా చెప్పుకోండి. పూర్తిగా ఓర్పు కలిగి ఉండకపోతే ఇక్కడ ఏ పక్క నుంచైనా ఇబ్బందులు మిమ్మల్ని బాధ పెట్టవచ్చు. కాబట్టి ఒక్క ధనం వస్తే సరిపోయిందా? మిగతావన్నీ ప్రశాంతత కావాలి, అభివృద్ధి కావాలి, 10 మందిలో గౌరవ మర్యాదలు కావాలి. ఇవన్నీ కూడా కావలసి ఉంటాయి ప్రతి మనిషికి. ఒక డబ్బు రాగానే మనకేవో కొన్ని అవసరాలు అయితే తీరుతాయి తప్ప డబ్బే పూర్తిగా ఆనందం ఇవ్వదు. డబ్బు కూడా ఆనందాన్ని ఇస్తుంది. ఇది గుర్తు పెట్టుకొని సంచరించుకోవాల్సిందిగా సూచన. ఇటు ఏలినాటి శని జరుగుతోంది, ఇటు గురుబలం లేదు. కాబట్టి శని గారికి తైలాభిషేకం చేయించండి. అలాగే ఎటువంటి వ్యసనాలకి లోను కాకండి. స్థాన చలనాలు ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. మీరు కూడా తప్పనిసరిగా వెళ్ళవలసి వస్తుంది. దూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి క్రమంలో వాహనాల మీద ప్రయాణాలు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు తీసుకోవడం ద్వారా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం ద్వారా మీకు చాలా చాలా అనుకూలతలు సిద్ధిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృషభ రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి శని గారు చాలా చాలా బాగున్నారు. అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి గారి యొక్క స్థితి సంచారం చాలా బాగుంది. 2 గ్రహాలే కదండి అంటే 2 గ్రహాల యొక్క కారకత్వాలు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. అలాగే మిగతా 7 గ్రహాల యొక్క స్థితి సంచారం కూడా కొంత ఇబ్బంది పెడుతోంది. ఈ 2 విధాలుగాను ఇబ్బంది పెట్టేటటువంటి కాలాన్ని అధిగమించడానికి, మంచి ఫలితాలు మీరు పూర్తిగా పొందడానికి లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు గట్టిగా చదవండి. మీకు చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. గట్టిగా అంటే సౌండ్ ఎక్కువగానే కాదు, తప్పనిసరిగా చదవండి అని చెప్పి అర్థం అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఉద్యోగ జీవితంలో ప్రశాంతంగా మీరు ఉద్యోగం చేసుకుంటారు. ఎటువంటి మరకలు కూడా మీకు అంటపోవు. కాబట్టి ఇది ప్రశాంతంగా ఉంది మనకి అని అనుకుంటారన్నమాట. ఇక మాతృవర్గ రీత్యా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. మీరు మీ తల్లి గారికి లేదా మాతృవర్గము వారికి చేదోడు వాదోడుగా ఉండండి. సంతాన రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండండి. స్థిర చరాస్తుల వృద్ధి కోసం మీరు ఏమన్నా పాటుపడాలి, ఇంకా బలానా పని మనం చేయాలి అనుకున్నట్లయితే చేయడానికి కృషి చేస్తూ వెళ్ళండి. ఇవన్నీ కూడా చాలా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు విడవకుండా చేయండి. అలాగే గురు శ్లోకాలు కూడా విడవకుండా చేయండి. మరింతగా శోభిస్తారు. శుభం. మిథున రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి గురుగారి సంచారము, తృతీయంలో చంద్ర కేతువుల యొక్క సంచారము, పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము, షష్ఠ స్థానంలో బుధ కుజుల యొక్క సంచారము. వెరసి 6 గ్రహాల యొక్క సంచారానికి తగ్గకుండా గ్రహాల యొక్క సంచారాలు ఉంటూ ఉన్నాయి అంటే ఫలితాలు కూడా చాలా అత్యద్భుతంగా ఉన్నాయి అని చెప్పి మనం ఇక్కడ తెలియజెప్పుకోవాలి. ఉద్యోగ జీవితం చాలా బాగుంది. పిత్రార్జితాలు బాగున్నాయి. పితృవర్గ రీత్యా బాగుంది. అలాగే స్థాన చలనం అవడానికి అవకాశం ఉంది. కొద్ది రోజులు ఆ పనుల మీద ఉంటారు. మీరు స్థాన చలనం అయ్యి కొద్ది రోజులు అక్కడ పనుల మీద ఉంటారు. అలాగే కుటుంబం బాగుంటుంది, మాట బాగుంటుంది, కన్నులు బాగుంటాయి, కళ్ళకి సంబంధించి విశ్రాంతి బాగా దొరుకుతుంది. అలాగే సంసార జీవితం చాలా చాలా బాగుంటుంది. కుటుంబంలో అందరూ యోగక్షేమాలుగా ఉంటారు. కుటుంబానికి సంబంధించి ఐకమత్యంతో ఉంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. మీకు మనోబలం బాగా పెరుగుతుంది.
సంతాన రీత్యా చక్కటి శుభవార్తలు వినేటటువంటి కాలము, సంతాన అభివృద్ధి ఉండేటటువంటి కాలము అని కూడా చెప్పచ్చు. ఎన్నో విధాలుగా బాగుంది. ఆదాయం బాగుంది, అనుకూలత బాగుంది, కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి. ఇంకా ఏం కావాలండి? ఇన్ని రకాలుగా బాగున్నప్పుడు రుణభారాలు తగ్గిపోయే విధంగా ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా బాగా కనిపిస్తుంది. వివాహాది శుభకార్యాలు అవ్వవలసి ఉన్న వాళ్ళకి కుదిరేటటువంటి కాలం అని చెప్పి చెప్తూ ఉన్నాను. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలంగానే ఉంది. పాత వ్యాపారాలలో పెట్టుబడి పెట్టి కొనసాగించుకోవడానికి బానే ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇష్టదేవత ఆరాధన చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మరింతగా కలిసి వచ్చి మరింతగా ధనాదాయం పెరిగేటటువంటి కాలము. ఇన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయంటే అది మాటలైన విషయం కాదు. చాలా చాలా బాగున్నారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం చేత, చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క సంచార విశేషం చేత చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉన్నాయి. అయితే మిగతా గ్రహాల యొక్క అననుకూలత కనిపిస్తూ ఉన్నప్పుడు ఈ అద్భుత ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహమే ఇస్తుంది. మనోబలం తగ్గకుండా చూసుకోండి. ముందర మనోబలం పెంచుకునే క్రమంలో యోగా చేయండి. గురువు గారి యొక్క స్థితి సంచారము మీకు ఎన్నో విధాలుగా సహకారాలనే అందిస్తుంది. ఏ విధంగా అంటే, మీ వ్యక్తిత్వం అనేది చాలా చాలా ఉన్నతమైన స్థితికి వెళ్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది. అలాగే సంతానం పట్ల చాలా సంతృప్తితో ఉంటారు. అనేక విధాలైన శ్రమలు తగ్గిపోతాయి. అంటే ఇంకా ఏంటి శ్రమ ఎలా తగ్గుతుందండి? అంతగా గ్రహస్థితులు బాగలేదు కదా అని అనుకోవచ్చు మీరు. అయితే ముందరగానే మీకు ఇప్పుడంతా ఈ పని మీద ఉండకండి, ఒక 4 రోజులు అయిన తర్వాత అప్పుడు చూద్దామంటారు. అంటే చేసే పని ఎలాగో చెయ్యాలి, కాకపోతే అది వాయిదా పడడం వల్ల శారీరక శ్రమ తగ్గిపోతుంది. దూర ప్రాంత ప్రయాణాలకి వెళ్ళవలసి వస్తుంది, లేదా దగ్గర ప్రయాణాలకైనా వెళ్ళవలసి వస్తుంది. కానీ ఇంకొక 2 రోజులు ఆగిరండి అని చెప్తారు. అంటే ఇక్కడ శారీరక శ్రమ అనేది ఏమవుతుంది? తగ్గుతుంది. మీకు ఆ వార కాస్త విశ్రాంతి తీసుకునే సమయం వస్తుంది, లేదా ఇంకో పని ఏదైనా చేసుకోవడానికి సమయం వస్తుంది. ఇలాంటివన్నీ చెప్పదగ్గ సూచనలు. అలాగే విందు భోజనాలు చేస్తారు, వినోద కాలక్షేపాలు చేస్తారు, సద్గోష్ఠిలో ఉంటారు. పండిత పామర సద్గోష్ఠి మీకు చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి. మాతృవర్గ రీత్యా బాగుంటుంది, ధనము రీత్యా బాగుంటుంది, విదేశీ యానాల రీత్యా బాగుంటుంది. అలాగే మంచి మంచి పుస్తకాలు చదవడము, లేదా పెద్దల యొక్క సంభాషణలు కూర్చొని వినడము, ఇవన్నీ కూడా మీ మనసుకి చాలా ఆనందం కలిగించే అంశాలు అని చెప్పి తెలియజేస్తున్నాను. మిగతా అంశాల పట్ల పూర్తి ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యడము, ఇష్టదేవతారాధన చెయ్యడము తప్పనిసరిగా చెయ్యండి, మరింతగా శోభిస్తారు. శుభం. సింహరాశి. సింహరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి గారు బాగున్నారు, చతుర్థ స్థానంలో ఉన్నటువంటి బుధుడు బాగున్నారు, అలాగే రాశిలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు, వ్యయంలో ఉన్నటువంటి గురుగారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది. అయితే మీకు మానసికమైనటువంటి దృఢత్వం కలగాలి, మనోబలం పెరగాలి అంటే మీరు ఆదిత్య హృదయ పారాయణ చెయ్యండి, మరింతగా పెరుగుతుంది. రాస్యాధిపతే తృతీయంలో నీచ భంగం పొంది ఉన్నారు కాబట్టి అనేక విధాల మంచి ఫలితాలు అయితే ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. మాతృవర్గ రీత్యా బాగుంది, స్థిర చరాస్తుల రీత్యా బాగుంది. అలాగే ఏదైనా ఇల్లు రిపేర్లు చేసుకోవాలంటే మరమ్మతులకు కూడా అనుకూలంగా ఉంది. మృష్టాన్న భోజనాలు చేసే విధంగా ఉంది. ఏదైనా వివాహాది శుభకార్యాలు కుదరడంలో మీరు ప్రముఖ పాత్ర వహిస్తారు. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో చాలా చాలా బాగుంటుంది. కానీ ఒక్కసారి మటుకు నేను ఎందుకు అనవసరంగా ఈ భారాన్ని తల మీద పెట్టుకున్నానా అనే లాంటి ఆలోచనలు అయితే ఈ రోజు మొత్తంలో ఒకసారి కలుగుతాయి. జాగ్రత్తగా ఉంటూ ఉండండి. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. రాహు కేతు ఈ దోషాల నిమిత్తము రాహు గారికి, కేతువుకి, శని గారికి ఈ ముగ్గురికి కూడా స్తోత్ర పారాయణాలు మరింతగా చదువుకోండి. భక్తి ప్రపత్తులతో చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి మంచి ఫలితాలు ఇస్తాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి ద్వితీయ స్థానంలో శుక్రాచార్యులు, తృతీయ స్థానంలో బుధ కుజులు, షష్ఠ స్థానంలో రాహువు, ఏకాదశంలో గురువు గారు. 5 గ్రహాల యొక్క స్థితి సంచారము చాలా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత అధికమైనటువంటి లబ్ధి, తృప్తి, మానసికమైనటువంటి సంతృప్తి,
మనోబలము పెరగడము, ధన ఆదాయానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆదాయాలు పెరగడము, మీ కృషికి తగిన ఫలితము రావడము, ఊహించని విధంగా కూడా ధనము రావడము, అలాగే మీ మాట తీరు చాలా చాలా బాగుంటూ మీ గౌరవ ప్రతిష్టల్ని పెంచడము, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉండడము, మాతృవర్గ రీత్యా బాగుండడము, పితృవర్గ రీత్యా కూడా బాగుంది అనేటట్టుగా పరిస్థితులు అనిపిస్తూ ఉండడము, మనోబలం పెరగడము, ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడము, ఏదైనా పూర్వం కన్నా ఇప్పుడు కొంచెం మెరుగైనటువంటి భార్యాభర్తల యొక్క పరిస్థితి ఉండడము, అలాగే కీర్తి ప్రతిష్టలు పెరిగే క్రమంలో ఈ ఆర్థిక పరమైనటువంటి బాధ్యతల్ని మీరు అతి జాగ్రత్తగా చూసుకోండి. మన్ని కదా పొగుడుతున్నారు అని విచ్చలవిడిగా ధనము ఖర్చు పెట్టద్దు. ఇది ధనము కొంచెం ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి. ఈ ధనము ఖర్చు కాకుండా ఉండడం కోసం అదుపులో పెట్టుకోండి, ప్రణాళికాబద్ధంగా ప్రవర్తించుకోండి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి, అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, ఇంటి ఎలవేల్పుని పూజించండి, అనేక విధాల మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. తులారాశి. తులారాశి వారికి అనుకోని విధంగా వచ్చేటటువంటి విషయాలు ఏవి అంటే, దశమ స్థానంలో గురువు గారి యొక్క స్థితి సంచారము చేత అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే రాహు గారి వల్ల కూడా అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రెండిటి విషయంలోనూ ఓర్పు కలిగి ఉండండి. రాశిలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, ద్వితీయ స్థానంలో బుధుడు ఉన్నారు, ద్వితీయాధిపతి ద్వితీయంలోనే ఉన్నారు, షష్టంలో శని గారు ఉన్నారు, అలాగే ఏకాదశంలో కేతువు గురులు ఉన్నారు. ఇన్ని గ్రహాలు బాగుంటూ ఉన్నప్పుడు మీకు ఇబ్బందికరమైనటువంటి ఫలితాలైతే ఏమీ లేవు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఏ సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కోవడానికి సంసిద్ధులుగా ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. దాని కొరకు యోగా చెయ్యండి, మానసిక బలము పెరుగుతుంది, దైవ బలము పెరుగుతుంది. అలాగే గురుగ్రహ స్తోత్రాలు పారాయణం చేయడం వల్ల గురువుగారి యొక్క బలము కూడా చాలా చక్కగా పెరుగుతుంది. ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి, శత్రువులు మిత్రులయ్యే అవకాశం ఉంది, చేపట్టిన పనులన్నీ విజయావకాశానికి వెళ్ళేటట్టుగా ఉన్నాయి, అలాగే ధనము ఊహించని విధంగా వస్తుంది. ఇవన్నీ కూడా మీకు ఆనందించదగ్గ విషయాలుగా తెలియచెప్తూ ఉన్నాను. పై అధికారులతో మటుకు అధిక జాగ్రత్తలతో ఉండండి. ఇంకా 20 రోజుల కాలం మీరు ఈ విధంగా ఉండడం ద్వారా చాలా చాలా అనుకూలతలని సిద్ధింపజేసుకుంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తులారాశి వారికి గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, రాహుగ్రహ స్తోత్రాలు పఠించండి. దీనితో పాటుగా లలితా సహస్రనామం కూడా చేసుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గురువు గారి యొక్క సంచారము చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మిగతా గ్రహాలన్నీ అననుకూలంగా ఉంటున్న కారణం చేత మీరు చాలా చాలా ఓర్పు కలిగి ఉండాల్సినదిగా సూచన చేస్తున్నాను. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి, సంతాన రీత్యా కూడా అలాగే ఉంది. అలాగే భార్యాభర్తల అనుకూలతలు కూడా కొంత దెబ్బతినేటటువంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇంకా అంత పూర్తిగా సమరసత్వం రాలేదు వారిద్దరికి మధ్య. ఇది కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి వ్యవహారమే. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి. ఉద్యోగం పరిస్థితి అటో ఇటో అన్నట్టుగా ఉంటూ ఉంటుంది కొంతమందికి. అయితే ఎటు అయినా మనకి పర్వాలేదు, ఉద్యోగం కొనసాగించమన్నా పర్వాలేదు, లేదా ఉద్యోగం నుంచి బయటికి వెళ్ళిపోమన్నా కూడా మనకి పర్వాలేదు అనేటంత ధైర్యం ఉంటుంది. ఇది గురు బలం వల్ల మాత్రమే వచ్చింది అని చెప్పి తెలియజేసుకోండి. ఇంకొక 20 రోజులు దాటిన తరువాత ఉద్యోగ జీవితంలో వచ్చేటటువంటి మార్పులకి సంసిద్ధంగా ఉండడానికి ఇప్పుడే మరికొన్ని ఉద్యోగాలు వేటికైనా ప్రయత్నం చెయ్యండి. ఏదో ఒక ఉద్యోగం వస్తుంది, దానివల్ల మీరు ధైర్యంగా ఉంటారు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే జ్ఞానం బాగా మంచిగా వికసిస్తోంది, ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతోంది, భగవంతుని పట్ల అనేక విధాల మీకు భక్తి భావన పెరుగుతోంది, అనేక విధాలుగా భగవంతుణ్ణి స్తుతిస్తారు, బాగా నమ్ముతారు, విశ్వసిస్తారు. దానికి తగినట్టుగానే మీకు మంచి జరుగుతోందా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. గురుబలం అత్యధికమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండడం చేత మీ ఇష్టదేవతారాధన విడవకుండా చేయండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి అనుకూలమైనటువంటి తృతీయ స్థాన రాహు సంచారము చాలా చాలా బాగుంది. ఏకాదశంలో శుక్ర రవిలు బాగున్నారు. వెరసి 3 గ్రహాలు బాగున్నాయి. అనుకూలమైనటువంటి రుణ భారాలు ఏమైనా ఉంటే తగ్గిపోతాయి. అనుకూలమైనటువంటి ఆర్థిక పరిస్థితి,
ఉంటుంది. అలాగే ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. పితృవర్గ రీత్యా కూడా చాలా చాలా బాగుంటుంది. అర్ధాష్టమ శని గారి యొక్క దోష సంచారం జరుగుతూ ఉన్న కారణం చేత కొద్దిగా శని గారికి తైలాభిషేకం చేయించండి, ఇది చెప్పదగినటువంటి సూచన. గణపతి ఆరాధన చెయ్యండి, ఇది కూడా చెప్పదగినటువంటి సూచన. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, మనోబలం పెరుగుతుంది. మీకు అనేక విధాలుగా ఏదైతే ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారో అందులో చాలా చాలా మంచి జరిగేటటువంటి పరిస్థితి ఉంది. అంటే ముందంజ వేస్తారు, విజయావకాశాలు ఉంటాయి, అన్ని విధాలా బాగుంది. అయితే పెద్దలని సంప్రదించి మీరు నిర్ణయాలు తీసుకోండి ధైర్యంగా అని చెప్పి తెలియజేస్తున్నాను. శివారాధన చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, గురుగ్రహానికి సంబంధించి స్తోత్ర పారాయణాలు చేసుకోండి, మరింతగా బాగుంటారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. మకర రాశి. మకర రాశి వారికి ఎన్నో విధాలుగా అనుకూలమైన కాలం, కలిసి వచ్చే కాలం. ఇక్కడ తృతీయ స్థానంలో శనిగారు బాగున్నారు, సప్తమ స్థానంలో గురుగారు బాగున్నారు, దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, రవి గారు బాగున్నారు, ఏకాదశంలో బుధుడు బాగున్నారు, కుజుడు బాగున్నారు. అంటే 6 గ్రహాల యొక్క ఉనికి మీకు చాలా చాలా అద్భుతంగా ఉన్నది. ఊహకందని లాభాలు వస్తాయి, ధన లాభాలు ఉంటాయి, వస్త్ర లాభాలు ఉంటాయి, వస్తు లాభాలు ఉంటాయి. అలాగే మాట, ఎవరైనా మీకు మాట ఇచ్చినట్టయితే ఆ మాట తీరు చాలా చాలా బాగుంటుంది. అనుకోని విధంగా భూములు కొనుగోలు అమ్మకాలు అనేవి లాభిస్తూ వెళ్తాయి. స్థిర చరాస్తుల వృద్ధి జరుగుతుంది, మనోబలం పెరుగుతుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో అనుకూలతలు ఉన్నాయి. భార్యాభర్తల అనుబంధం బాగుంది, పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి, ఉద్యోగ జీవితంలో ఉన్నతి కనిపిస్తోంది. అలాగే ఇంక్రిమెంట్లు కనిపిస్తున్నాయి, తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కనిపిస్తున్నాయి. అన్ని విధాలా మీకు బాగుంది. నూతనమైనటువంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు, నూతన ఉద్యోగాలకి దరఖాస్తులు చేసుకోవచ్చు, ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవ్వచ్చు. మీరు సెలెక్ట్ అయ్యారు అన్న పేరు చక్కగా మీరు వింటారు, ఆ శుభవార్త వింటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అనేక విధాల మంచి జరిగేటటువంటి కాలము, ఉన్నతి జరిగేటటువంటి కాలము. కాబట్టి దైవారాధన మానకుండా చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, శివారాధన చేయండి, అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి సప్తమ స్థానంలోని చంద్రగ్రహ సంచారము చాలా చాలా అనుకూలంగా ఉంది. అలాగే నవమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి. మరి మిగతా గ్రహాల యొక్క స్థితి సంచార విశేషం ఏమిటండి అంటే, మీరు పూర్తిగా ఓర్పు కలిగి ఉండాలి, నవగ్రహ హోమం చేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే కుటుంబ జీవితంలో పూర్తి ఓర్పుతో వ్యవహరించాలి. అలాగే ఏదైనా ఎవరైనా ప్రేమాస్పదమైన వ్యక్తులు మీకు దూరం అవ్వకుండా చూసుకోండి. మాట తేడా రాకూడదు, మనస్సు కలత చెందకూడదు, ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు ఏవి కూడా చెడే విధంగా ఉండకూడదు. అలాగే ఆప్యాయతరణలు తగ్గకూడదు. ఈ 4 సూత్రాలని దృష్టిలో పెట్టుకుని ప్రతి వారితోనూ సంచరించుకోవలసిందిగా మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను. భార్యాభర్తల మధ్య అనుబంధము కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ, కుటుంబము కానీ ఎవరైనా సరే అతి జాగ్రత్తగా మసలండి. ఈ సమయం అంతగా బాగలేదు కాబట్టి ఇలాంటి విపత్కర పరిస్థితి వచ్చింది మీకు. అందరితోనూ సంబంధ బాంధవ్యాలని జాగ్రత్త చేసుకోవాల్సినటువంటి పరిస్థితి చాలా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అయితే పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కొన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. విందు వినోద కాలక్షేపాలలో పాల్గొంటారు. మానసిక ఒత్తిడి కొంచెం పెరిగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. దీన్ని అదుపులో పెట్టుకోవడం కోసం యోగా చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, శివారాధన చేయండి. మీకు అనేక విధాల మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి. మీనరాశి వారికి గురువుగారి యొక్క సంచారము, కేతు గారి యొక్క సంచారముతో పాటుగా చంద్రుని యొక్క సంచారము కూడా యోగిస్తూ ఉన్నది. 3 గ్రహాలు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. మీనరాశి వారికి ఏలినాటి శని గారి యొక్క బాధలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఉపశమనంగా కనిపిస్తూ ఉంటాయి ఈ సమయంలో. ఇంకొక 20 రోజుల వరకు సుమారుగా గురువు గారి యొక్క సంచారము పంచమ స్థానంలో ఉంటూ ఉన్న కారణం చేత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి. సంతాన పరంగా బాగుంది. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఇప్పుడు చక్కగా అది ఫలవంతం అయ్యేటటువంటి కాలము. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో
కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. రుణ భారాలు తగ్గిపోయేటటువంటి పరిస్థితి. అలాగే శుక్రగ్రహం యొక్క సంచారము అష్టమ స్థానంలో విలువైన వస్తువుల్ని మీరు కొనుగోలు చేసే విధంగా లేదా సమీకరించుకునే విధంగా ఏదో ఒక విధంగా మీకు విలువైన వస్తువులు వచ్చేటట్టుగా చేస్తుంది. అలాగే వాటిని భద్రపరుచుకునేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇక మాతృవర్గ రీత్యా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలమే. పితృవర్గ రీత్యా కూడా అలాగే ఉంది. వీలైనంత వరకు మీ తల్లిదండ్రులకి సేవ చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పటికీ గురుబలం చాలా బాగుంటూ ఉన్న కారణం చేత శని గారి యొక్క దుష్ట ప్రభావం తగ్గిపోతోంది. దానివల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. మానసిక ఆందోళన అనేది తగ్గిపోతోంది. దూర ప్రాంత ప్రయాణాలు లాభించే విధంగా ఉంది. ఖర్చులు అదుపులో ఉండే విధంగా ఉంది అని కూడా తెలియచేస్తూ ఉన్నాను. అయితే హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి. అలాగే గురు బలం చాలా అద్భుతంగా ఉంటున్న కారణం చేత యోగా చేయడము, గురు స్తోత్రాలు చదువుకోవడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఈ 20 రోజుల కాలము కూడా చాలా అత్యద్భుతమైనటువంటి ఫలవంతమైన కాలం కాబట్టి ప్రయోజనకరమైనటువంటి పనులు మీకు భవిష్యత్తులో ఖచ్చితంగా నాకు ఈ పనులు అవ్వాల్సి ఉన్నది అనుకునేలాంటి పనులకి శ్రీకారం చుట్టండి. విజయావకాశాలు మెండుగా ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.